గౌతమి నా గతంరా, ఇషిక నా భవిష్యత్తు. గౌతమిని కిడ్నాప్ చేశాను. నువ్వు తన్ని కిడ్నాప్ చేసినట్టు గౌతమికి తెలుసా? తెలీదు మేడం. నువ్వు వెళ్ళు. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. ఒకవేళ నాకు భయపడి బయటికి వెళ్ళిపోయి ఉంటుందా? హలో మాయా, ఏమైంది? గౌతమిని పట్టుకున్నావా? అది ఇక్కడ ఉంటేనే కదా పట్టుకోవడానికి. పారిపోయింది. అది పేరుకి పల్లెటూరుదే కానీ పెద్ద అసాధ్యురాల్లా ఉంది మాయా. గదిలో పెట్టి బంధించిన బయటపడిందంటే అది ఎలాంటిదో మనకు అనవసరం, కానీ దాని దగ్గరున్నది మనకు కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? డోంట్ వరీ మాయా, గౌతమి ఇక్కడి నుంచి బయటపడి స్ట్రైట్ గా అక్కడికే బయలుదేరి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కిడ్నాప్ కాబడ్డ అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది? వస్తుంది, ఎందుకంటే గౌతమికి వేరే సేఫ్ ప్లేసే లేదు కాబట్టి. ముందు నీ దగ్గరకు వచ్చి పడితే ఆ తర్వాత అంతా నువ్వే చూసుకుంటావని అనుకుని ఉంటుంది. అలా ఆలోచిస్తే పర్వాలేదు, కానీ దాని ఆలోచన ఇంకోలా ఉంటే మనకే ప్రమాదం. మనం కూడా అలా ఆలోచించడం తప్ప వేరే దారి లేదు మాయా. బిల్లా దాని వెంట పడుతున్నాడని శత్రు చెప్పాడు. వాడేమైనా తీసుకెళ్లాడంటావా? ఛాన్సే లేదు, ఎందుకంటే గౌతమి ఇక్కడున్నట్టు అసలు బిల్లాకి తెలిస్తేనే కదా. సరే, నువ్వు బయలుదేరొచ్చి. అలాగే మాయా. బేబీ మాట విని నువ్వు చేసిన బోడి పని వల్ల నాకు ఇప్పుడు ఎంత టెన్షన్ చూడు. అది గన్న నేరుగా ఇక్కడికి రాకపోతే నువ్వు నరకానికి పోతావు. చేరదీసిన చేతులతోనే చంపేస్తా. జాగ్రత్త. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నావా? ఇప్పుడు ఉంటే ఎలా? ఎంతసేపు? అశోక్, 1 సెకండ్. మాయా, అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు ముహూర్తానికి. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? వస్తున్నాను. అందరూ అడుగుతున్నారు, తొందరగా రా. వస్తున్నాను, ప్లీజ్. పదండి. అశోక్, టెల్ మీ. వెంటనే వచ్చాయి. రైట్. వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర నిలబడు. గౌతమి రాగానే డైరెక్ట్ గా నా దగ్గరికి తీసుకురా. అది మిస్ అయితే నువ్వు మిస్ అవుతావు. జాగ్రత్త. అనవసరంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు గౌతమి ఇక్కడికి వస్తుందో రాదో. పెట్రోల్ కూడా ఇప్పుడే అయిపోవాలా? ఇప్పుడు పెట్రోల్ బంక్ దాకా ఈ బైక్ నడిపించుకుని వెళ్ళి పెట్రోల్ కొడుచుకుని మండపానికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఎవరినైనా లిఫ్ట్ అడుగు, ఆటోలోనే వెళ్ళటమో బెటర్.
స్టాప్ స్టాప్ ఆపండి ఆపండి సార్ సార్ ప్లీజ్ లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? మేయర్ కూతురు పెళ్లికి వెళ్ళాలి. నేను కూడా అక్కడికే. కూర్చోండి. 1 minute సార్. భలే చిక్కేవరా ఇంద్ర, ఈ రోజు శత్రు చేతిలో నీకు మూడింది. పదండి. సార్ అతను చాలా డేంజర్ సార్, మనుషులు ప్రాణాలు తీస్తాడు. ఆపకండి. వాడు చాలా మంచోడు, నా ఫ్రెండే. మీ ఫ్రెండా? అంటే మీరు ఎక్కడికి వెళ్తావురా? ఇక తప్పించుకోలేవు. నువ్వు పోనీరా. సారీ రమేష్ కృష్ణ ఫ్రెండ్. కృష్ణ ఫ్రెండ్ అని చెప్పిన వాడు గ్యాలరీలో కూర్చోకుండా మండపం మొత్తం తిరుగుతున్నాడేంటి? ఇతనికి విగ్రహానికి ఏదైనా సంబంధం ఉందా? కనుక్కుంటే పోనా? పదండి అల్లుడు గారు. అన్నా నన్ను వదలండి అన్నా, నేను అర్జెంటుగా శత్రు చెల్లెలి పెళ్లికి వెళ్ళాలి. ప్లీజ్ అన్నా. ఏంట్రా మా చెవుల్లోనే పూలు పెడుతున్నావా? ఇన్నాళ్ళు శత్రు సారికి కనిపించకుండా దాక్కున్న వాడివి ఇప్పుడేమో సార్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావా? అక్కడ సార్ మీద అటాక్ ఏదైనా ప్లాన్ చేసావేంట్రా? లేదా పెళ్లి మండపంలో బాంబు పెట్టడానికి వెళ్తున్నావా? చెప్పరా. అయ్యో లేదన్నా, ఒక్క అరగంట నన్ను వదిలేయండి, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. ప్లీజ్ అన్నా. ఏంట్రా ఆవు పులి కథ చెప్తున్నావా? మేము నమ్మాలేంట్రా? లేదన్నా, నేను వెళ్ళకపోతే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందన్నా. చా, ఎన్నాళ్ళు అమ్మాయిల జీవితాన్ని నువ్వే నాశనం చేసి ఇప్పుడు నువ్వే కాపాడడానికి వెళ్తున్నావురా? ఇప్పుడు మాకు నిజంగా చెవిలో పువ్వులు పెడుతున్నావురా నువ్వు? లేదన్నా, ఆ పెళ్లి జరగకూడదు.
పెళ్లి కొడుకును మోసం చేసి అన్యాయంగా పెళ్లి చేస్తున్నారు. ఎలాగే నా పెళ్లి ఆపాలి. కావాలంటే పెళ్లి ఆపాక నన్ను చంపేయండి, ఆనందంగా చచ్చిపోతాను. ఇప్పుడు మాత్రం నన్ను పంపించండి అన్నా, మీకు దండం పెడతాను, ప్లీజ్ అన్నా. ఇంట్లో పెళ్ళొప్తావా? మోసం చేసి పెళ్లి చేస్తున్నారా? మీరు కొట్టండి, చంపండి అన్నా, నేను చెప్పేది నిజం. నన్ను పెళ్లికి పంపించకపోతే కనీసం శత్రుతో ఫోన్లో మాట్లాడించండి, ఆయనకి చెప్తాను. ఫోన్ చేయండి అన్నా, ప్లీజ్ ఫోన్ చేయండి అన్నా. ఫోన్ చేస్తే మా సార్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? అదంతా ఈజీ కాదు. ప్లీజ్ అన్నా, ఫోన్ చేసి మాట్లాడించండి అన్నా. సార్ ఇప్పుడు మాట్లాడ్డు. 1 గంటలో పెళ్ళైపోతుంది. అప్పుడు ఎలాగో ఇక్కడికే వస్తాడు. అప్పుడు సార్ చేతిలో చచ్చే ముందు మాట్లాడదు గాని. నన్ను చంపినా పర్వాలేదన్నా, ఫోన్ చేయండి అన్నా, మీ కాళ్ళు పట్టుకుంటానన్నా. అన్న ప్లీజ్ అన్నా, ప్లీజ్ ఫోన్ చేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ఫోన్ చేయండి అన్నా, ఫోన్ చేయండి అన్నా. ఫోన్ చేయన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్. కృష్ణ, కృష్ణవేణి, 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 కృష్ణవేణి. ఏంటి, ఏమైంది? ఈ రక్తం ఏంటి? కృష్ణవేణి, కృష్ణవేణి, ఏంటి? అశో, కృష్ణవేణి, కృష్ణవేణి, దొరికావే. ఏమైంది? హాస్పిటల్కి వెళ్దాం, పద. లే. సారీ. అయ్యో, కృష్ణవేణి, ఏంటి ఈ బ్లడ్ ఏంటి? అయ్యో, అసలు ఇక్కడికి ఎలా వచ్చావే? హాస్పిటల్కి వెళ్దాం రా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దక్క, ఇక్కడికి ఎలా వచ్చావే? ఇసుక ఫోన్ చేసి రమ్మందా? కృష్ణ చెప్పాడా? ఏంటి ఈ బ్లడ్ ఏంటి? మాట్లాడు, చెప్పు. హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దక్క, ముందు నేను
చెప్పేది విను. నేను ఈ పెళ్ళి ఆపడానికి వచ్చాను. ఆపడం ఏంటి? ఆపడం ఏంటి? కృష్ణను మోసం చేసి అన్యాయంగా ఇసుక పెళ్లి చేసుకుంటుందక్క. నిజమా? అవునక్క. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అనలేదే. అనలేదు. మోసగాళ్ళు తగులుతారులే. అన్యాయంగా మాట్లాడొద్దక్క. కృష్ణ మోసగాడు కాదు. కృష్ణ మోసగాడు కాదు, మంచివాడక్క. నా మాట వినక్క. కృష్ణ మంచివాడు. అవును, మంచివాడే. అందుకే స్నేహాన్ని తాకట్టు పెట్టాడు. డబ్బు కోసం నన్ను ప్రేమించినట్టు నటించాడు. అయ్యో, నువ్వు అపార్థం చేసుకుంటున్నావక్క. కృష్ణ డబ్బులు తీసుకున్నది నిన్ను ప్రేమించడానికి కాదు, నన్ను బ్రతికించడానికి. కృష్ణవేణి, ఏమైంది? ఈ బ్లడ్ ఏంటి? మాట్లాడు. నాకు ఏమైంది నీకు? కృష్ణవేణి, హాస్పిటల్కి వెళ్దాం పద. లే. వద్దక్క, నా మాట విను. నేను ఇక ఎన్నో రోజులు బ్రతకనక్క. నాకు క్యాన్సర్ అక్క. క్షణానికి నేను చావుకి దగ్గరవుతున్నానక్క. ఈ విషయం కృష్ణకు మాత్రమే తెలుసు. నన్ను బ్రతికించాలని నా ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నేనే కృష్ణ దగ్గర ఒట్టేయించుకున్నానక్క. ఒట్టేయించుకున్నాను. ప్రామిస్. చెప్పు కృష్ణ. డబ్బు కోసం నువ్వు ఇదంతా చేసావా? లేదు, ఈ విషయం గురించి నేను ఇప్పుడేం చెప్పలేను. ఇప్పుడు చెప్పకపోతే నీ ప్రేమ అబద్ధం అనుకుంటారు, నీ నిజాయితీని శంకిస్తారు. దయచేసి ఆ నిజం ఏంటో చెప్పు. ఆ డబ్బు ఏం చేసావు? నేను చెప్పలేనండి. అయ్యో, ఈ విషయాలన్నీ నాకు తెలియవే. డబ్బు కోసమే నన్ను ప్రేమించినట్టు నాటక వాడాడని అపార్థం చేసుకున్నాను. మూర్ఖురాలి. తప్పు చేశాను. విరక్తితో అక్కడ అందరినీ వదిలేసి ఇక్కడే హైదరాబాద్కి వచ్చాను. బస్ లో వస్తుంటే
బుద్ధ విగ్రహం రూపంలో నాకు ఇంకో కష్టం ఎదురైంది. ఇదిగో ఈ విగ్రహం వల్లే నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఆ బస్ లో నేను ఇంద్రాన్ని కూడా చూశాను. ఇంద్రని చూసావక్క? కృష్ణవేణి, ఇంద్రని చూసావా? అవును, నేను కూడా అదే బస్ లో ఉన్నానక్క. ఇంద్రతో కలిసి వచ్చాను. ఇంద్రతో కలిసి వచ్చావా? అవునక్క, అవును. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాల్సిందే.